అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల భర్తీకి రంగం సిద్ధం అని చెప్పి మనకి న్యూస్ రావడం జరిగింది. ఈ మధ్య న్యూస్ పేపర్లలో 14,000, 17,000 అని చెప్పేసి ఎక్కువగా పోలీస్ నోటిఫికేషన్ గురించే వార్తలు వస్తున్నాయి. సో తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ వచ్చేందుకు ఈ 2-3 నెలల్లో ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అట్లనే మనకి ఈ మధ్య తెలంగాణలో ఎస్ఐ పోస్ట్‌ని స్టేట్ క్యాడర్ చేస్తున్నట్టు కూడా న్యూస్ వస్తుంది. సో ఈ మధ్య ఎక్కువ పోలీస్ పోస్టుల గురించే న్యూస్ తిరుగుతుంది కాబట్టి పోలీస్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనకు ప్రస్తుతానికి వచ్చిన న్యూస్‌ను మనం చూసినట్లయితే 14,553 పోలీస్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. రాష్ట్రంలో 14,553 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న 2 పోలీస్ బెటాలియన్లను నూతన నియామక ప్రక్రియ ద్వారా సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు. అంటే తెలంగాణలో 2 కొత్త బెటాలియన్లు వస్తున్నాయి. అక్కడ కూడా పోలీస్ నోటిఫికేషన్ వేసిన తర్వాత వచ్చే పోలీస్ కానిస్టేబుల్‌తోనే సర్దుబాటు చేస్తారని చెప్పేసి దాని అర్థం. సో దీని తర్వాత కానిస్టేబుల్, ఎస్ఐల రిక్రూట్మెంట్‌కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంస్థ నారాయణపూర్‌లో 84.24 ఎకరాల్లో, ఆమనగల్‌లో 125 ఎకరాల్లో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్లను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. నారాయణపూర్‌లో, ఆమనగల్‌లో 2 బెటాలియన్లు వస్తాయని చెప్పేసి ఇక్కడ న్యూస్ అనమాట. దీంతో పాటు మనకి ఓవరాల్ నోటిఫికేషన్ గురించి కూడా రావడం జరిగింది. ఈ మధ్య డీజీపీ గారు కూడా నోటిఫికేషన్ గురించి మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్‌కి ప్రపోజల్ పంపించినాం, మనకి అప్రూవల్ వచ్చేస్తే చేసేస్తామని చెప్పేసి. సో మనకి తెలుస్తున్న సమాచారం మేరకు అయితే పోలీస్ నోటిఫికేషన్ గురించి ఎక్కువ అప్డేట్లు ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందిగా మనం చెప్తున్నాం. సో దీంతో పాటు ఇలాంటి అప్డేట్లు, గవర్నమెంట్ జాబ్‌లకు సంబంధించిన అప్డేట్లు ఏదైనా సరే మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు ఇస్తాం. మన ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ న్యూస్ నచ్చితే మీకు లైక్ చేయండి. ఈ న్యూస్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.